हरि ओं श्री गुरुभ्यो नमः। श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरु परंपरा। 2025 సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొదట ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు మనం వృషభ రాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరం ఆదాయం 11గా చెప్పుకోవచ్చు, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఆదాయం చాలా పుష్కలమైనటువంటి ఆదాయం మనకి కనిపించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ఖర్చు స్థానంలో 5 కనిపిస్తోంది, లాభస్థానంలో మనకి 11, అంటే 11లో 5 ఖర్చు పోయినట్ల ఎట్లయితే 6 మనకు లాభస్థితిలో కనిపిస్తుంది. అలాగే గౌరవం విషయంలో 1, అవమానం విషయంలో 3 కనిపిస్తుంది. కానీ 2025 సంవత్సరంలో గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లాభస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం, మార్చి 29, 30 నుంచి యుగాది, అంటే ఈ ఉగాది అనేటువంటి పేరుతో పిలిచేటువంటి విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా అత్యధికమైనటువంటి అదృష్ట రాశుల్లో వృషభ రాశిగా మనం చెప్పుకోవచ్చు. మరి చూడండి, 12 రాశుల్లో కూడా వృషభ రాశి వారికి కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాల వారు ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా విశ్వావసు నామ సంవత్సరం చెప్పుకోవచ్చు. గ్రహగతులు కూడా మే 16వ తారీఖు నుంచి గురువు ధనస్థానంలోకి రావటం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శని లాభస్థితిలోకి రావటం, మే 16 నుంచి రాహుకేతువులు దశమంలో రాహు శుభుడై, పంచమంలో కేతువు శుభుడై నడవటం వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే పదవుల కోసం ఎదురు చూసేటువంటి వారికి, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి, కీర్తి ప్రతిష్టల కోసం ఎదురు చూసేటువంటి వారికి, ఆర్థికంగా బలపడటానికి వృత్తి వ్యాపారాల్లో ఎదురు చూసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ముందుకెళ్ళే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉన్నా కలిసి వచ్చే కాలం కలిసి రావాలి కదండి అంటారు. కానీ ఆ కలిసి వచ్చే కాలం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే వృషభ రాశి వారికి 2025 కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రకాల వృత్తుల వారికి కూడా చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఇప్పటికే రుణగ్రస్తంగా ఇబ్బందులు పడేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మే నుంచి త్వరితగతిలో, అంటే ఏప్రిల్లో శని ఏదైతే లాభస్థితిలోకి రావటం వల్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది, పని లేని వారికి పని అవకాశాలు ఇస్తారు. శని 3వ దృష్టితో జన్మరాశి చూడటం, శుక్రశనుల మిత్రత్వం పొందటం వల్ల చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు, సినీ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా లేనటువంటి వారికి కూడా నూతన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. కానీ ఆర్థికంగా బలోపేతం కాకపోయినప్పటికీ మొదటి 6 మాసాలు మీరు న్యూట్రలైజేషన్, అంటే గతంలో ఉన్న స్థితిగతుల నుంచి కొన్ని రకాల మార్పులు పాజిటివ్గా రావటం వృషభ రాశి వారికి ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, సంస్థాగతమైన ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, ఆర్థికంగా మీ పరిస్థితులకు కొన్ని రకాల అవకాశాలు మీకు కలిసి రావటం, అలాగనే వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో వృషభ రాశి వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ధనస్థానంలో కలిగేటువంటి గురువు యొక్క మార్పు వల్ల విద్యార్థుల్లో ఉత్సాహవంతమైన కార్యాచరణ, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, ఇప్పటికే విదేశాల్లో ఉండేటువంటి వారు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి కూడా 2025 చాలా సానుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. H1B వీసాలు, వీరి వీసా సంబంధితమైన ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి వృషభ రాశి వారికి అన్నింటా కూడా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఇక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది. వ్యవసాయదారులు 2 పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి మినువులు కానీ, నువ్వులు కానీ, కందులు కానీ, ఎరుపు రంగు విత్తనాలు కానీ, గోధుమలు కానీ, వరి కానీ, జొన్నలు కానీ 2 పంటలు యోగదాయకం కలిసి వస్తుంది. ఫార్మసీ వారికి కూడా చాలా సానుకూలంగా ఉంది. మెడికల్కి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు.
జన్మరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా శుభస్థితిలోకి రావటం, రాహుకేతువులు అన్నింటా శుభదాయకంగా ఉండటం వల్ల గతంలో ఆగిపోయిన ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా పురోభివృద్ధి సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారం లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మానసికంగా కృంగిపోయి ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఒక ఉత్సాహవంతమైన వాతావరణాన్ని మన దగ్గర చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రాశి వారికి లాభస్థిత గ్రహస్థితితో పాటు మొదటి 6 మాసాలు మీరు ఏదైనా ఉద్యోగం చేయాలని లేదా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునేటువంటి వారికి వ్యాపారం ప్రారంభం చేయండి. చాలా బ్రహ్మాండంగా సానుకూలంగా ముందుకెళ్ళే అవకాశం గోచరిస్తుంది. పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేటువంటి వారు అప్పులు తీసుకొచ్చి వ్యాపారాలు ప్రారంభం చేయకండి. ఎందుకు అంటే లాభస్థిత శనైశ్వరుడి ప్రభావం వల్ల మనకి ఉన్న దాంట్లో బెటర్మెంట్ కోసం ముందుకెళ్ళినట్లయితే కాలం కలిసి వచ్చి లాభస్థితిలోకి మీరు రావటం అనేది గ్రహస్థితి నుంచి మనం కోరుకోవాలి. అంతేగాని మనం అప్పులు తీసుకొచ్చి వృత్తి వ్యాపారాల్లో ముందుకెళ్ళాలనే ప్రయత్నాలు చేయకండి. ఎందుకు అంటే ధనస్థానంలో ఉండేటువంటి గురువు యొక్క మార్పు మే 16 నుంచి రావటం వల్ల ఇటు ఏకాదశి శనైశ్వరుడు ధనస్థానంలో గురుస్థానం గురువు రావటం మీ యొక్క మార్పులు చేర్పులకి మంచి అవకాశాలు లభిస్తాయి. పురోభివృద్ధి లభిస్తుంది. ఆగిపోయినటువంటి ఎగ్జామినేషన్స్ ఆగిపోయినటువంటి సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. రాజకీయ రంగాల్లో ఉండేవారికి గౌరవం లభిస్తుంది. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. నూతన అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి అవకాశాలు లాభిస్తాయి. ఈ సంవత్సరం ఒక విధంగా వృషభ రాశి వారికి అన్నింటా రాజయోగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసుకుంటారు. స్త్రీలు ముఖ్యంగా బంగారం కానీ గృహంలో శుభకార్యాలు కానీ చేసుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా సంతోషకరమైన వాతావరణం లభిస్తుంది. సంతానార్థులు శుభవార్తలు వినేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో మీ యొక్క పరిస్థితులు గతం కన్నా మెరుగుపడతాయి. దీంతోపాటు గోచారపరంగా కలిసి వచ్చేటువంటి కాలం అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నాలు మనం గట్టిగా చేసుకున్నట్లయితే ఎటువంటి చిన్న అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుని జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి వృషభ రాశి వారికి 2025 చాలా యోగదాయకమైన సంవత్సరం అవుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమంగా వచ్చేటువంటి రవి ద్వాదశ స్థానంలో రావటం మొదటి 3-4 మాసాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఆరోగ్య విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. పురోభివృద్ధిని సాధించుకునేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో రుణబాధలు కానీ ఒత్తిడి కానీ ఫైనాన్స్ లిటిగేషన్ కోర్టు వ్యవహారాల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారు ఒక విధంగా మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అన్నింటా అన్నీ బాగున్నాయి కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లుతుందని అనవసరమైనటువంటి చర్చలు కానీ అనవసరమైన మాట పట్టింపులు పోయి అపవాదవమానాలు గుర్తించుకోకండి. ముఖ్యంగా ఏమిటంటే వృషభ రాశి వారు తొందరపడి మాట్లాడటం అత్యధికమైనటువంటి కోపం వల్ల వచ్చే అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి. మనకి గ్రహస్థితి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం దాని ద్వారా తద్వారా మన యొక్క విచక్షణ మన పద్ధతి మన గౌరవం ఇంకా పెంచుకునే ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే వృషభ రాశి వారు అనుకున్న దానికన్నా చక్కటి యోగదాయకమైన ఫలితాలు సాధించుకుంటారు 2025. ఈ సంవత్సరంలో చక్కగా కార్మికులకు కర్షకులకు కూడా సానుకూలంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కగా ఐరన్కి సంబంధించి మోటార్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కూడా ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాలు కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రంగాల్లో వారికి కూడా అవకాశాలు ఒక విధంగా త్వరితగతిలో ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2025 నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు ఈ సంవత్సరం మే నుంచి అన్నింటా రాజయోగమే వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. కుజదోషం కాలసర్పదోషం ఇబ్బందులు పడేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మీరు చేసే గట్టి ప్రయత్నం మే 16 తర్వాత నుంచి సానుకూలంగా మీకు అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. వివాహాది ప్రయత్నాల్లో మీరు అనుకున్న దానికన్నా చక్కటి విజయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి వృషభ రాశి వారికి
మీ కాలం కలిసొచ్చి మీ తప్పిదాలు మీరు తెలుసుకుని త్వరితగతిలో వివాహ విషయాల్లో తప్పిదాలు జరగకుండా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారికి ఒక విధంగా నరఘోష, ఆర్థిక వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు పెద్ద మొత్తాల్లో మన విషయాల్ని అందరికీ తెలియటం వల్ల కూడా మీరు సంపాదననే కాకుండా వ్యాపార విషయాల్లో కూడా మనం ఏది చెప్పినప్పటికీ కూడా అది నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళడం కోసం చక్కగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. 2025 సంవత్సరంలో గురుబలం కోసం వృషభ రాశి వారికి అన్నింట సానుకూలంగా ఉన్నప్పటికీ విద్యార్థుల్లో త్వరితగతిలో అభివృద్ధిని పొందడం కోసం ఈ సంవత్సరంలో మీరు గురుబలం కోసం చక్కగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, ప్రతి గురువారం పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల 2025 అత్యంత శుభయుక్తమైనటువంటి సంవత్సరంగా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.